హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడండి గ్యాస్ స్టవ్ పైప్ ఉంటుంది కదా, రెగ్యులేటర్ కాడ తగులుకున్న పైప్ మన లీకేజ్ వస్తుంది. ఇక్కడ పైప్ అయితే మనం చూపిస్తాను, ఇక్కడ కట్ అయిపోయింది మనకు, అందువల్ల గ్యాస్ లీక్ అవుతుంది. టేప్ వేసి వాడుతాను వాళ్ళు. ఈ పైప్ను ఎంత టైట్గా తగులుకున్న పైప్ను ఎలా తీయాలో చూపిస్తాను. ఇంకా స్టవ్ కాడ కూడా పైప్ ముందు గట్టి తగులుకుంటుంది, అది కూడా ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. ఈజీగా మీరు ట్రై చేయొచ్చు, లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే. చూడండి, కంపెనీ పైపు సురక్ష పైప్ తెచ్చాను నేను. ఇది వచ్చి మనకు 250 రూపాయలు పడింది, మనకు 250 రూపీస్. సురక్ష పైపు కంపెనీ 5 years వారంటీ. ఇంకా సేఫ్టీ పైపు లోపల మనకు స్టీల్ జాలి ఒకటి ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. మనం వంగడం ఇరగడం అంటే ఏమి ఉండదు. ఓకే, ఈ పైపును మనం తీయాలంటే చూడండి, మీరు కొబ్బరి నూనె వాడచ్చు. కొబ్బరి నూనె చూడండి, మీరు ఈజీ కొబ్బరి నూనెతో ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. ఈ మనం ఏం చేస్తామంటే పైపు కొసలో ఈ విధంగా మనం లోపల రెగ్యులేటర్ లోపలికి పోయేటట్టుగా పైప్ లోపలికి ఈ విధంగా పోసుకోండి. లోపల పోకపోతే టెస్టర్ అయినా స్క్రూ డ్రైవర్ని పెట్టి అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా కొంచెం గ్యాప్లో బాగపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ తిప్పుతా ఈ విధంగా లాగుతూ ఉంటే ఆయిల్ లోపలికి పోయి మనకి ఈజీగా చూడండి, ఎక్కువ శ్రమ లేకుండా మనకు పైప్ బూడ్ వచ్చేస్తుంది. అదే మీరు నార్మల్గా ట్రై చేస్తే రాదండి. ఈ విధంగా మనం చూడండి, గట్టిగా మనం ఆయిల్ బాగా పోవాలి లోపలికి, ఎక్కువ వేయండి. ఈ విధంగా సింపుల్గా వచ్చేసింది చూసారా, అంతే. ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వచ్చేస్తుంది, ఎంత టైట్గా దొరికిన పైప్ అయినా సరే. ఇప్పుడు మన స్టవ్ కాడ మనం ఏం చేస్తామంటే పైపు మనం అక్కడ కూడా తీయాలంటే చూడండి, ఒక క్లాంప్ ఉంటుంది, గ్రిట్ క్లాంప్ అంటారు దీన్ని. ఈ క్లాంప్ మనం ఓపెన్ చేసుకోవాలా అంటే లూజ్ చేయండి స్క్రూ డ్రైవర్తో. క్లాంప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఆ తర్వాత పక్క తీసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ పైప్ తీయాలంటే చాలా జాగ్రత్తగా తీయాలా, లోపల పైప్ ఇరగకుండా మనకు నీట్గా తీయాలా. ఇప్పుడు మనం చూడండి, ఈ విధంగా తిప్పుతూ ఉంటే రావడం లేదు. దీన్ని మనం తీయాలంటే చూడండి, కొంచెం ఆయిల్ వేసి తీయాలా. ఎంత అయినా లాగని మీరు రాదు, అంత ఈజీగా రాదు. స్టవ్ కాడ లోపల ఏంటంటే లోపల మనం ఆయిల్ పోసాను కూడా వీలు లేదు. దీన్ని ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఆయిల్ వేసి తీయాలంటే చూడండి, మీరు సింపుల్గా చెప్తాను. స్క్రూ డ్రైవర్ తీసుకోండి, స్క్రూ డ్రైవర్ ఆయిల్లో ముంచుకొని అక్కడ చివరిన కొద్దిగా ఆయిల్ పడేట్టుగా స్క్రూ డ్రైవర్ తిట్టానండి. ఒకవేళ రాలేదంటే స్క్రూ డ్రైవర్తో కొంచెం ఈ విధంగా లేపండి పైకి. దాంట్లో జాలి ఉంటుంది, మన అంటే స్టీల్ మనకు కమ్మీలు ఉంటాయి, ఆ కమ్మీలు గుచ్చుకుంటే చాలా డేంజర్, బ్లడ్ వస్తుంది, జాగ్రత్త. ఆ తర్వాత లాగితే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, పైప్ అయితే మనకు చూడండి ఎంత కోజ్గా ఉంది, స్టీల్ కమ్మీలు ఇవే గుచ్చుకుంటే డేంజర్. ఇవి అంత ఈజీ కట్ చేయలేము. చాలా మంది అనుకుంటారు రాక్సైడ్ బ్లడ్తో కట్ చేద్దామని. సింపుల్గా ఏం కట్ చేయలేదు, దాన్ని కట్ చేయాలంటే మిషన్తో కట్ చేయాలి, డేంజర్ ఇది. ఓకే, ఇప్పుడు మనం కొత్త పైపుని బిగిద్దాం. ఓకే, పైప్ అయితే మనం ఈజీగా తీసాను కదా, ఈ విధంగా తీసుకోండి మీరు, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఇప్పుడు మనం కొత్త పైపుని చూడండి, ఈ పైప్కి మనం 1.5 మీటర్ ఉంటుంది మామూలు కొత్త పైపు. కంపెనీ తెచ్చుకోండి, ఎందుకంటే లైఫ్ మనకు వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంచెం రెగ్యులేటర్కి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి రెగ్యులేటర్కి, ఎందుకంటే కొంచెం స్మూత్గా ఎక్కేస్తుంది బిన్న. ఆడోళ్ళైనా ఈజీగా ఎక్కియచ్చు. ఓకేనా, ఈ విధంగా చాలా టైట్గా ఉంటుంది. మామూలుగా ఆయిల్ వేస్తే కొంచెం ఫ్రీగా ఎక్కుతుంది. ఈ విధంగా టైట్గా ఎక్కించేసాను, ఫుల్గా ఎక్కేసింది, కొద్ది కూడా గ్యాప్ లేకుండా. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే క్లాంప్ అండి, ఇది 10 రూపాయలు క్లాంప్ ఒకటి, 20 రూపాయలు మనకు 2 క్లాంప్స్ తీసుకోండి పైప్ కొనే కాడే. ఈ గ్రిట్ క్లాంప్ అంటారు, లేదంటే గ్యాస్ పైప్ క్లాంప్ అనే ఇస్తారు. ఈ పైప్ మనం ఫస్ట్ మనం తొడుక్కోవాలి పైప్కి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకోండి, అక్కడ మనం గ్యాస్ పైప్ తగిలిస్తాం కదా, అక్కడ కొద్దిగా పుయ్యండి అక్కడ. ఆ తర్వాత మనం పైప్ ఉంది కదా, ఆ పైప్ను మనం పైకి ఎక్కియాలా. దీన్ని కొద్దిగా షేక్ చేస్తా ఎక్కియాలా, తిప్పుతా అట్లా, నార్మల్గా ఎక్కదు. కొద్దిగా ఆయిల్ కొంచెం కంపల్సరీ వేయాల్సింది ఎక్కువ, లేదంటే మీరు ఎంతైనా తోయండి ఆ సగం పైపే మీరు ఎక్కగలుగుతారు. పూర్తి పైపు ఎక్కాలంటే ఎక్కువ శ్రమ పడతారు. ఫ్రీగా చేయాలంటే ఆయిల్ వేయాలి కంపల్సరీ. ఈ విధంగా చూడండి, సింపుల్గా ఎక్కించేసాను నేను. పైపు ఫుల్గా ఎక్కేసింది చూడండి, కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా. ఈ విధంగా ఫుల్గా ఎక్కిస్తే లీకేజ్ అనేది రాదండి. ఆ తర్వాత మన క్లాంప్స్ ఉన్నాయి కదా, ఈ క్లాంప్ను బిగించుకోవాలా. ఈ క్లాంప్ ఎందుకంటే పొరపాటున మనకి ఏదైనా లీక్ అయినా ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఇది సేఫ్టీ కోసం, ఊడిపోకుండా. ఓకేనా, కంపల్సరీ క్లాంప్ అనేది బిగించుకోండి మీరు, గ్రిట్ క్లాంప్ని స్క్రూ డ్రైవర్తో. ఆ తర్వాత రెగ్యులేటర్ కూడా అక్కడ కూడా బిగించుకోండి, ఎందుకంటే గ్యాస్ అనేది ఎవరికైనా డేంజరే అండి. డేంజర్ మీకు భయపడకుండా మీరు ఉండాలంటే ఈ క్లాంప్ని బిగించుకోవచ్చు. కొద్దిగా మీడియంగానే బిగించుకోండి, ఎక్కువ హెవీ టైట్ లేకుండా. ఆ తర్వాత బిగించిన తర్వాత మనం ఇప్పుడు సిలిండర్కి బిగించొద్దాం. ఇప్పుడు మనం రెగ్యులేటర్ బిగిద్దాం. కొంతమందికి రెగ్యులేటర్ బిగించడం రాదు, దానివల్ల గ్యాస్ లీకేజ్ వస్తూ ఉంటుంది, చెక్ చేసుకోవాలా. మీరు రెగ్యులేటర్ బిగించిన తర్వాత కూడా ఆన్ చేసిండి, మళ్ళీ గ్యాస్ చెక్ చేయండి, లీకేజ్ అనేది ఉందేమో. చెక్ చేసినప్పుడు నాకు ఎటువంటి గ్యాస్ లీకేజ్ లేదు, కాకపోతే ఏంటంటే సరిగా తగలకపోయినా ఒకసారి మీరు మళ్ళీ చూపిద్దామని మళ్ళీ అది చూపిస్తున్నాను. ఈ విధంగా రెగ్యులేటర్ మళ్ళీ తీసని బిగించండి, మళ్ళీ ఆన్ చేయండి. గ్యాస్ అనేది లీకేజ్ రాకూడదు. స్మెల్ ఏమైనా వస్తుందో చెక్ చేయండి, చూడండి స్మెల్ ఏమి రాలేదు. అక్కడ కూడా పైప్ కలిసి చూడండి, అక్కడ కూడా రాలేదు ఆన్ చేయక ముందే. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ అయితే వెలిగించాను, పర్ఫెక్ట్గా వెలుగుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా చేశాను. గ్యాస్ స్టవ్ రిపేర్ అన్నీ ఉన్నాయి, నా ఛానల్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తానండి మీకు రెడీ చేయాలని. బాయ్.